హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈసారి కుకు విత్ జాతిరత్నాల్లో బ్లాక్ బస్టర్ థీమ్తో అయితే మన ముందుకు వచ్చేస్తున్నారు మన జాతిరత్నాలు అలాగే కుక్స్ కూడా. ఇక ఈసారి బ్లాక్ బస్టర్ డిషెస్తో వీళ్ళైతే చాలా అంటే చాలా చక్కగా రెడీగా ఉన్నారండి. అలాగే మన జాతిరత్నాలు బ్లాక్ బస్టర్ సినిమాలలోనేటువంటి గెటప్స్ వేసుకొని వీళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క గెటప్ వేసి మనల్ని అదిరించడానికి బెదిరించడానికి అలాగే కుక్స్ని అయితే ఇక ఒక ఆట ఆడుకునేదానికి రెడీగా ఉన్నారు. ఫస్ట్ ఇమ్మాన్యుయల్కి అసలు ఏ క్యారెక్టర్ ఇచ్చినా అస్సలు దాంట్లో ఎంత చక్కగా ఇన్వాల్వ్ అయిపోతాడంటే అసలు అలా ఉంటుంది తనతో. ఇక తనైతే చక్కగా చిరంజీవి గారి గెటప్ వేసుకొని మన స్టాలిన్లో ఏఎస్ఎఫ్ ఆ యొక్క కరప్షన్ దాని గురించి చెప్పేది ఆ యొక్క ఎంత చక్కగా ఉంటుందో ఆ సీన్స్ అన్నీ అందరికీ గుర్తుంటాయి కదా. ఇక ప్రపంచంలో తాగుబోతుల సంఖ్య 10,000 కోట్ల మంది ఇలా ఉంటుంది కదా. ఇక దాంట్లో స్టేట్లో ఇలా సిటీలో ఇలా ఇలా అని అలాగే ఈయన కూడా యాంటీ కుకింగ్ ఫోర్స్ అని చెప్పి మన ఇమ్మాన్యుయల్ కూడా ఆ క్యారెక్టర్ని తీసుకొని ఇక మన కుకింగ్లో మగవాళ్ళు ఎంతమంది కుక్ చేస్తారంటే మన ప్రపంచంలో 10,606 అన్నట్టుగా అలా మధ్య మధ్యలో ఆ యొక్క నెంబర్స్ని మింగేస్తూ చెప్తూ ఉంటాడు అనమాట. చాలా సరదాగా ఉంటుంది. ఇక నెక్స్ట్ అవినాష్ వచ్చేసరికి మన తనుజ గారికి అవినాష్ అయితే జాతిరత్నంగా వస్తున్నాడు. ఇక అవినాష్ జాతిరత్నంగా తనుజ గారికి రావడం అంటే నిజంగా టార్చర్ అనే చెప్పుకోవచ్చు. అసలే అవినాష్కి అమ్మాయిల పక్కన ఉంటే అసలు వాళ్ళని ఎంత విసిగిస్తాడో తెలుసు కదా. ఇక తనుజ లాంటి అందమైన అమ్మాయిలు ఉంటే ఇక వాళ్ళ పని అయిపోయినట్టే. ఇక ఫస్ట్ అలీగాని చూడగానే అలీ అంటే ఈయన సీనియర్ ఎన్టీఆర్ గెటప్ అయితే వేసుకుని వచ్చేస్తాడు. నేను నీతో పాటు వర్క్ చేయాలనుకున్నాను, నీతో సినిమా చేయాలనుకున్నాను, చేయలేకపోయాను కదా అనగానే నేను మీతో చేశాను సార్ అనగానే ఓ చేశారా, ఓ సారీ మర్చిపోయాను అన్నట్టుగా వచ్చేస్తారు. ఇక తనూజాని చూడగానే తను మిమ్మల్ని చూస్తుంటే ఒళ్ళు పులకరిస్తుంది అని ఒక స్టెప్ వేస్తూ అలా పులకరించినట్టు చేస్తూ ఒక ఫ్లయింగ్ కిస్ అయితే ఇస్తాడు. ఇక ఫ్లయింగ్ కిస్ని పక్కన పడేస్తుంది తనూజ. నిజంగా తనూజ కూడా చాలా క్యూట్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ దీక్ష కూడా చూడడానికి చాలా అందంగా చాలా బాగుంటుంది కదా. ఈమె వచ్చేసి రమ్యకృష్ణ క్యారెక్టర్ అయితే వేసేస్తుంది నరసింహ సినిమాలో. ఇది ఎంతమంది చేసినా చాలా పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటారండి. అంతగా అందరికీ కూడా నచ్చిన క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఇక దీక్ష వచ్చేసి అందంకి యాటిట్యూడ్ ఉండాలంటే అది నీలాంబరి లాగే ఉండాలి అని చెప్పి చెప్పగానే ఇక ఈసారి రాకింగ్ రాకేష్ లాస్ట్ టైం కోరుకున్నట్టు దీక్ష తనకే వచ్చిందనమాట. ఇక వీళ్ళిద్దరిని చూస్తూ మన ఇమ్మాన్యుయల్ చెప్తాడు, అన్న ఇక ఈ నీలాంబరిని చూస్తుంటే మీరు ఈ నీలాంబరి డైలాగుల కంటే కూడా అందం యాటిట్యూడ్ వీటన్నిటికంటే ఆ పాము పుట్టులో మీరు చేయి పెట్టడమే చాలా బాగుంటుంది అన్నట్టుగా చెప్తూ ఉంటాడు అనమాట. ఇక దాంతో రాకేష్ అయితే నవ్వుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసరికి మన హరి అయితే వచ్చేస్తాడు. హరి అయితే బాలకృష్ణ గారు లయన్ గెటప్లో లాగా వచ్చేసి అసలు ఆ గంభీరంగా అరవడము ఆ యాటిట్యూడ్ ఉంటుంది చూడండి. అసలు ఒక పెద్ద గద లాంటిది తీసుకొచ్చి ఆ కింద కొట్టడము ఆ వైబ్రేషను అంతా అసలు సింహంలాగా అరుస్తుంటాడు. బాబు అది సింహపు అరుపులాగా లేదు బాబు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక పల్లవి గౌడకైతే మన హరి అయితే వస్తాడు. ఇక పల్లవి మీద గాండ్రించినట్టు తన మీదకైతే వెళ్ళిపోతుంటాడు. ఇక తను అయితే భయపడి పక్కకి వెళ్ళిపోతూ ఏంటి ఇలా చేస్తున్నాడు అన్నట్టుగా చూస్తూ ఉంటుందన్నమాట. ఇక తనని అమ్మ ఒక్కసారి నన్ను మామయ్య అనమ్మ అనగానే ఇక తను కూడా కావాలని మామయ్య అన్నట్టుగా చిన్నపిల్లలాగా ఏదో కొద్దిగా నచ్చనట్టుగా చేస్తూ ఉంటుంది. ఇక దాంతో మళ్ళీ అరుణ గారు మీరు కూడా నన్ను మామయ్య అనండి అనగానే ఇక ప్రదీప్ వచ్చేసి ఒరే ఆవిడేంట్రా నిన్ను మామయ్య అని ఎందుకంటదిరా అనగానే ఇక ఇలా సరదాగా నవ్వుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇక రీతుని చూడగానే మన పవన్కి అయితే ఒక మంచి స్మైల్ అయితే వచ్చేసింది. అసలు పవన్ మాత్రం నిజంగా ఎంత క్యూట్గా ఉన్నాడో. బిగ్ బాస్లో పాపం తను ఎంత డల్గా ఉండేవాడో ఫేస్ అంతా ఇప్పుడు మాత్రం అసలు అమేజింగ్గా ఉంది తన గ్లో మాత్రం. ఇక మన రీతు రావడంతోనే ఎనర్జీ అయితే వచ్చేసిందనే చెప్పుకోవాలి. ఇక రీతు వచ్చేసి నిన్న కుట్టేసినది మొన్న కుట్టేసినది సిమ్రాన్ యొక్క ఫేమస్ సాంగ్తో ఈమైతే ఎంట్రీ చేసింది సిమ్రాన్ లాగా. ఇక ఈమెను చూడగానే మన హరి అలాగే మన ఇమ్మాన్యుయల్ వీళ్ళిద్దరూ అంటే వీళ్ళ ముగ్గురు అసలు ఎంత మంచి పేరు అంటే అసలు ఫుల్ ఫన్ వీళ్ళ ముగ్గురులోనే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈమె ఎవరు అనగానే సిమ్రాన్ అని చెప్పి హరి చెప్పగానే ఇక ఇమ్మాన్యుయల్ అంటాడు, ఈమె సిమ్రాను ఈమె సాంబ్రాణి కడ్డీలు అమ్ముకునేదానిలాగుంది ఈమె సిమ్రానా అని చెప్పగానే ఇక అలా చూస్తూ ఉంటుంది పాపం రీతు. ఇక
మన డెమోన్ అయితే వీళ్ళందరినీ చూస్తూ అలా ఉండిపోతూ ఉంటాడు. ఎందుకంటే అక్కడ రీతు ఉంది కాబట్టి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి ఆ గండు చీమ ఏదో కుట్టినట్టుంది. అవును గండు చీమ కుట్టి ఇంత మొహం ఇట్లా అయిపోయింది దీనిది అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట పాపం రీతుని. ఇక రీతు అయితే అలా బుంగమూతి పెట్టుకొని అలా చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మన కళ్యాణ్‌కి ఈసారి వచ్చింది ఎవరో కాదు దీపికనండి. అబ్బా! అసలు కళ్యాణ్ కూడా ఎంత కామ్‌గా ఉంటాడో, దీపిక ప్రతి ఒక్కరికి కూడా ఎలా వస్తుందంటే కామ్‌గా ఉన్న వాళ్ళకి జోడీగానే దీపికని పెడుతున్నట్టున్నారు. ఇక దీపిక అయితే నేనెవరినో తెలుసా? రాధా. నేను రాధా, రాధా అని చెప్పేసి డాన్సర్ రాధా గారిలాగా ఈమె కూడా యాక్ట్ చేస్తూ ఉంటుందనమాట. ఇక దాన్ని నన్నందరూ రాధా, రాధా, రాధా అంటున్నారనగానే ఇక అక్కడున్నటువంటి అషిక వచ్చేసి "నువ్వెందుకొచ్చావమ్మా? మరి రాకుండా ఉండొచ్చు కదా!" అని చెప్పి అంటూ ఉంటుందనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళ దగ్గరికి ఇంకా జడ్జెస్ దగ్గరికి వెళ్ళిపోయి మరీ మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడుతూ ఉండగానే ఇక అక్కడికి వెళ్ళి అవినాష్ "అమ్మ నువ్వు నాతో పాటు యాక్ట్ చేయొచ్చు కదంటే" "నేను చివరిగా యాక్ట్ చేసింది మీతోనే కదా ఏంటి ఆ ఏఎన్నార్" అనగానే "ఒరేయ్ ఎవరైనా చెప్పండ్రా దీనికి, ఇది కూడా నన్ను ఏఎన్నార్ అంటుంది. నేను ఎన్టీఆర్ గెటప్ రా వేసింది. ప్లీజ్ రా ఈ దీపిక కూడా నన్ను గుర్తుపట్టట్లేదురా" అని చెప్పేసి పాపం ఏడుస్తూ చెప్తూ ఉంటాడనమాట. ఇలా చాలా సరదాగా సాగిపోతుందండి. కానీ కళ్యాణ్ మాత్రం చాలా కామ్‌గా, క్యూట్‌గా అలా చూస్తూ ఉంటాడనమాట. ఇక వీళ్ళవి కూడా చాలా మంచి మూమెంట్స్ అయితే ఉన్నాయంట. నిజంగానే రాబోయే ఎపిసోడ్స్‌లో కూడా రివీల్ అవుతాయంట. ఎందుకంటే తనూజ, కళ్యాణ్ గురించి కొంతమంది వీళ్ళిద్దరివి చూపించండి అని కూడా కొంతమంది మెసేజెస్ చేస్తున్నారంట. ఆ యొక్క వీడియో కూడా చాలా వైరల్ అవుతుంది. ఎందుకంటే సంజయ్ తుమ్మా గారికి డైరెక్ట్‌గా మెసేజ్ చేస్తున్నారంట. ఇక రాబోయే రోజుల్లో వీళ్ళవి మంచి క్యూట్ మూమెంట్స్ ఉంటాయంట. అలాగే వీళ్ళిద్దరూ ఒక దాంట్లో గెలిచారంట. ఇవన్నీ కూడా రాబోయే ఎపిసోడ్స్‌లో అయితే జరగబోతున్నాయి. ఇవన్నీ హ్యాపీగా చూసి మీరు కూడా ఎంజాయ్ అయితే చేసేసేయండి. ఇక ప్రతి ఒక్కరు కూడా ఎలా అనిపించిందో మరి మీకు కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.